గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే మా భవితకు నీవేగా గురు బ్రహ్మవు నిను మేము వేడుకోగ గురు విష్ణువు దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
వేసాను చూడు. అలాగే దానికంటే కలుపుకో, జస్ట్ మామూలు పెట్టేవా తీసుకోవాలి. దానికుంటే అటు ఇటు వేసి మాత్రం ఇచ్చేయకు. రోగ్ పని చేస్తుందిరా ఇది లూజ్. ఈ గౌరవప్రదమైన సభను మరింత శోభాయమానంగా మార్చేందుకు మన గౌరవనీయులైన ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించబోతున్నాం. And here we welcome you all to this ceremonial celebrations of our beloved teacher. 3 decades of journey is going to be read today, and we are here to remind ourselves about his journey. So it is a heartfelt welcoming all you to this celebrations. So I request all the people who are around the school to be seated here in front of the dais. Please, all of you, please be seated. Please welcome her with a big round of applause. Please welcome. We request to Miss Lita to come on to the dais to welcome her with a bouquet. ఫంక్షన్ దగ్గర ఉన్నాను, ఖాళీ ఉంటే వెళ్ళిన అయితే అన్నది ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. Miss Lita, please come on to the dais. రెడీ చేసి ఉంచారా? Thank you, madam. Please accept our invitation. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఆహ్వానించబడిన శ్రీ జల్లేపల్లి వెంకట్రావు గారిని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈవో సింహాచలం గారిని వేదికపై అగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. We are very much honored your presence, sir. We are heartfully welcome you onto the పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. మన భాస్కర్ రావు మాస్టారి పదవీ విరమణ రామలక్ష్మ గారికి, అలాగే విశిష్ట అతిథులుగా వచ్చిన హరిత గారికి, పుణ్యావతి గారికి, అలాగే గౌరవ అతిథులుగా ఉదయం 8 గంటలకితోనే ఆయన క్లాసులు ప్రారంభం. అంటే ఉదయం 1 అవర్ బిఫోర్ ఉంటారు, ఆఫ్టర్నూన్ 1 అవర్, తర్వాత 5 తర్వాత, కానీ 5 తర్వాతే మనం ఆయన్ని స్కూల్ నుంచి బయటికి వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో అట్లాంటి అంటే పిల్లల తాలూకా డిసిప్లిన్ అనేది ఆయన తర్వాతే ఎవరైనా సరే మా పాఠశాలలో ఆయన తర్వాతే వాళ్ళని ఒక డిసిప్లైన్డ్ మేనర్గా ఉంచడం. తర్వాత
విద్యాబుద్ధుల్లో తనదైన శైలి అనేది ప్రదర్శించడం అనేది ఆయనే సాటి. మరి ఇంకెవరికి కూడా మనం పోటీ అనేది పెట్టలేమేమో. మరి ఎంత ఘనంగా ఇంత వైభవంగా ఆయన పూర్వ విద్యార్థులు వచ్చి పాల్గొన్నారంటే మనకు అర్థమవుతుంది. నేతేటి వారి కుటుంబ సభ్యులకు మరియు మరొక గౌరవ అతిథిగా నేతేటి వారి కుటుంబ సభ్యులకు మరియు మరొక గౌరవ అతిథిగా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. భాస్కరరావు గారు నాకు తోటలుడు. అంటే నా వైఫ్ తర్వాత అమ్మాయిని వారికి ఇచ్చారు. వారి మొదటి నుంచి నా పరిచయం, పెళ్ళి ముందు నుంచి పరిచయం ఉంది. ఎందుకంటే నా వైఫ్కి మేనమామ, ఆ విధంగా కూడా పరిచయం. మొదటి నుంచి ఆయనతో సుమారుగా నాకు 30 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. మొదటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఆయన మితభాషి, మృదుభాషి, మితంగా మాట్లాడతారు. చాలా మృదువుగా చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే సున్నితంగా సూటిగా చెప్తారు. ఇక డిసిప్లిన్ వరకు వస్తే మంచి డిసిప్లైన్డ్ పర్సను. వ్యక్తిగతంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఈవెన్ డైట్ హ్యాబిట్స్ పరంగా కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు మొదటి నుంచి. అదే బహుశా ఈరోజు ఆయన అంత ఒకసారి మ్యారేజ్ అయిపోయింది, రిటైర్ అయ్యారు. కాబట్టి అందరం కూడా పిల్లల యొక్క మ్యారేజెస్ వాళ్ళ సెటిల్ మీద అందరం కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అందరం కూడా ఇప్పుడు తోటలుగా ఉన్నప్పటికీ ఏ రోజు మేము తోటలుగా లేదు, సొంత బ్రదర్స్ లాగే కష్టానికి సుఖానికి చిన్నదానికి పెద్దానికి అందరం కూడా కలిసి చేసుకునేటటువంటి పద్ధతి మా అందరిది. ఇదంతా మా యొక్క వారికి మిగతా వారితో ఉన్నటువంటి నడుపుతున్నటువంటి పూర్వ విద్యార్థుల యొక్క మనసుని చూరగొన్నాడని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా కిచెన్గా వేసుకుని చెప్పకపోయినా కూడా ఇనిషియేటివ్ తీసుకుని అన్నీ కూడా వారితో బాధ్యతలు పంచుకొని చాలా సక్రమంగా ఈ స్కూల్ వచ్చేటట్టు వారు కంట్రిబ్యూట్ చేసేవారని, ఇది ఆయన యొక్క మంచి మనస్తత్వానికి, ఆయన యొక్క మంచి పర్సనాలిటీకి ఒక ఇండికేషన్ అని చెప్పచ్చు. గడపాలని కోరుకుంటూ ఇంకా మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఇది మొత్తం కార్యక్రమం అంతా ఓల్డ్ స్టూడెంట్స్ చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ అటెండ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ఆ చెట్ల దగ్గర ఉండకుండా దయచేసి డయాస్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరో ఒకరు కోఆర్డినేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ జీవి వెంకటరమణ గారి
శ్రీ చదువుల భాస్కర్రావు గారికి ఆంగ్ల సహోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందులో పదవి విరమణ సందర్భంగా సమర్పించిన సన్మాన పత్రం. శ్రీ చదువుల వంశాబ్ధిని ఓ చంద్రుండోద్భవించెను వెలుంగన్ శ్రీ చంద్రికలను పంచక ప్రాచుర్య విశేష కీర్తి పర్వగదసలన్ వీరమాహేశ్వరాధార ధీరమూర్తి రామలింగము సింహమ ప్రేమమీర కన్న రెండవ కమరుండు ఎన్నదగిన విద్యనేర్చిన ఎత్తి వినయశీలి భవ్యదీర్తుల వెలిగడు భాస్కరుండు. చదువుల వంశభూషణ శ్రీ విశ్వావసునామ సంవత్సరం 1964 ఎందువలో పొన్నికైన చందుల వారింట రామలింగమ సింహమ్మ దంపతుల పంచమ గర్భ సూక్తి ముక్తాఫలముగా ద్వితీయ సుపుత్రునిగా జన్మించి స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను, గ్రామంలో మాధ్యమిక విద్యను, శ్రీరామనగర్ గరివిడిలో మాధ్యమికోన్నత ఇంటర్ స్నాతక విద్యను, BA డిగ్రీ విద్యను, విజయనగరంలో స్నాతకోత్తర విద్యను, MA లిట్, శ్రీకాకుళం గురజాడ విద్యాపాధ్యాయులుగా పుల్లిట పాఠశాలలో వృత్తిలో ప్రవేశించి ఎందువలో పొందికగా నిలిచి వడ్డవలసలో బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది 1/11/2002 ఆంగ్ల సహోపాధ్యాయులుగా పదోన్నతిని పొంది పొగిరిలో చిగురులు తొడిగి శిగడాములో శిగబంతిగా విరిసి తిరిగి స్వగ్రామమైన ఎందువలో మజ్జిగలు స్నాక్స్ ఏర్పాటు చేశాము. మీ పిల్లల్ని అక్కడ తీసుకెళ్లి కొద్దిగా ఎవని నిజానంద అఖిల ప్రాణుల యందు ఆనంద రూపమై అలరుతుంది. ఎవని త్రిగుణమాయ 84 లక్షల జీవుల తనుగునాయ విశ్వ బ్రహ్మాండ పాండములు ఇంకోయవరో అట్టి శ్రీ గురు పరమాత్మకు అంజలి. నా కోసం స్టేజ్ మీద వాటర్ బాటిల్ ఒకసారి ఏర్పాటు వాటర్ బాటిల్ సరే మన వచ్చి వెళ్ళిపోయినట్టు ఆవిడకి కూడాను. అలాగనే మన ఎంఈఓస్ నంబర్ 1 ఎంఈఓ గారు దేవి గారికి, అలాగనే జె వెంకట్రావు గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ముందే చెప్పాల్సింది. ఆయనకు అందరూ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగనే ప్రమీలా గారు గారికి, రాములు గారు, ఈ అప్పారావు గారికి, ఈ జి సత్యనారాయణ గారికి, ఎం కోటేశ్వరరావు గారికి అందరూ ఎందుకంటే ఏ విద్యార్థిని అడిగినా సరే భాస్కరరావు మేస్టర్ గారి తాలూకా వెంకటరావు మేస్టర్కి స్వాగతం. మరి అతని తాలూకా అలాగే ధర్మరాజు మేస్టర్కి స్వాగతం. విద్యా బోధన సరళై ఆయన తాలూకా కృషి సిస్టమేటిక్ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇదేమి ఆయన ముందు చెప్పాల్సినటువంటి గొప్పతనమే కాదు, ఇది అందరికీ తెలుసు. ఇంకా ఎక్కువగా పొగడవలసిన పని కూడా కాదు. అయితే ఎవరికి తరం లేదు. అతను రాత్రి నిద్ర పడుతుందో లేదు, పొగలు బయలు చెప్తారు లేదు, టైం ఉంటారు. 3:30 3 గంటలకు ఫోన్ చేసి మీ బాబు చదువుతుండో లేదో 10th క్లాస్ చెప్తాడట. ఆ తెల్లవాళ్ళు వచ్చి ఏంటి రాత్రి పని బాబు మీ పిల్లల కోసం చెప్తాను కానీ అతని కోసం కాదు కదా. ఆ టైప్గా పరిపాలన చేశారు. ఏమిటంటే వాళ్ళ మావయ్య నారాయణమూర్తి, వాళ్ళ నాన్న రామలింగం గారు. నారాయణమూర్తి అని అంటే భగవంతుడు లెక్కలేదు. ఎక్కడ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏటి వెళ్ళినా స్కూల్ ఏట్ అయిపోతుంది, జనాలు ఏట్ అయిపోతాం. జనాలు ఎక్కడ కానీ ఎంపీటీసీ ఇచ్చే కూతురికి ఇచ్చేసి అతను ఒక అవసరం చేశారు. అంటే ముగ్గురుడికి ఒక కొడుకు అమెరికాని పంపించాడు. అతని సంతానం, అతని జీవితం, అతను పేరుకి మరి పెద్ద అతను రాజంలో పెద్ద పవకొత్తగా చేసుకుంటున్నారు. రెండో భాస్కర్రావు గారు మ్యాథ్స్, అప్పలరాజు గారు మరి మ్యాథ్స్. వాళ్ళు ఏమిటంటే ఇందులో ఒక్క విషయంలోనే ముందుకు వెళ్ళరు, వెనక్కుండి కాపీ తగ్గిపోతారు. ఆ టైపులో వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి చెప్పడానికి ఎవరికి ఈ ఊళ్ళో కానీ ఎవరు ఎక్కడికి కానీ వాళ్ళు మంచి చేసుకుని ఎక్కడ తెలిసినా ఎక్కడున్న ఉపాధ్యాయులు కానీ వాళ్ళకాడ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ కూడా మేసారు అంటే టైపులో ఇవి వాళ్ళకి 3 మాసాలు అతను చేస్తున్నారు.
లేకపోతే అలా చేయకపోతే కాదండి, చేయకపోతే తర్వాత దెబ్బలు ఉంటాయని చెప్పారు. అలాగే అన్నట్టుగా భాస్కర్ మ్యాథ్స్ గురించి చెప్పాలా అంటే చెప్పలేరు. ఎక్కడ 50 మ్యాథ్స్ అతనే పిల్లలు పెట్టుకొని మేమెంత ఊళ్ళో ఎక్కించుకొని ఒక మ్యాథ్స్ వచ్చి చదివించుకొని వాలంటీర్లు పెట్టుకొని ఈ స్కూల్ని డెవలప్ చేస్తాం ఫస్ట్లో. ఆ తర్వాత అలా సంవత్సరం మారి మంచి స్కూల్గా అయిపోయి ఈవెంట్ని స్కూల్ మీద లేదు కాబట్టి ఎంత డెవలప్మెంట్ అయ్యింది స్కూల్. ఎక్కడికి వెళ్ళి స్కూల్ గురించి చెప్పడం లేదు, ఏ మ్యాథ్స్ గురించి చెప్పలేదు. అలా చేయకపోతే కాదండి, చేయకపోతే తర్వాత దెబ్బలు ఉంటాయని చెప్పారు. అలాగే అన్నట్టుగా భాస్కర్ మ్యాథ్స్ గురించి చెప్పాలా అధ్యక్షత వహించిన మరి మ్యాథ్స్ వాళ్ళకి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, దంపతులకి, మరి అందరికీ, మరి మల్లేశ్వర మేస్టర్కి, మాజీ సర్పంచ్ జోగిరెడ్డి మేస్టర్కి, ఇక్కడికి వచ్చిన మరి మన ఇజ్మేష్ గారికి, మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళకు, స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి అందరికీ అనేక ధన్యవాదాలు చెప్పుకొని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చాలా మంది మాట్లాడవలసి ఉన్నారు కాబట్టి నేను ధన్యవాదాలు సెలవు చేసుకుంటాను. వెహికల్స్ అన్ని కూడా భోజనానికి వెళ్ళే దారిలో ఆపేశారు సార్. కార్లు అసలు లోపలికి వద్దనంటే మరి లోపల పెట్టారు. లోపల పెట్టడంతో పాటు భోజనం వెళ్ళే దారిలో పెట్టారు. ఎప్పుడు కూడా నాకు బాగా ఇప్పుడు కూడా గుర్తుంది. చదువు ఎవరైనా చదువుతారు, సమ్మలో చెప్పించిన చదువు వచ్చేది, కానీ డిసిప్లైన్ అనేది ఎవరికి రాదు అని. కాబట్టి ఆ డిసిప్లైన్ మనం ఇప్పుడు కూడా అదే విధంగా మెయింటైన్ చేయాలి. తీసుకొని ఆ చెట్ల దగ్గరికి వచ్చిన వాళ్ళని డయాస్ దగ్గర తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు వాళ్ళ చెట్ల దగ్గర ఉన్న తర్వాత గోవింద ఎవరైనా వెళ్ళి, లక్ష్మణాయుడు ఎవరైనా వెళ్ళి ఆ పాత ఓల్డ్ స్టూడెంట్ శిష్యవర్గ విభూతులకు అందరికి కూడా చేతులిస్తూ నమస్కరిస్తున్నాను. ఒక రకంగా ఉపాధ్యాయ వృత్తిలో తన తాలూకా సబ్జెక్టుని ఒకవైపు తీసుకెళ్తూ దానికి ప్యారలల్గా క్రమశిక్షణ కూడా తీసుకువెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ పనిచేయడం జరిగింది. మ్యాథ్స్ ఉపాధ్యాయులు మమ్మల్ని ఆకర్షించి ఆ సబ్జెక్టు వైపు మమ్మల్ని తీసుకువెళ్ళగలిగారు. అందుకే చాలామంది మన ఏరియాలో సిగడం కానీ ఎందులో కానీ చాలామంది మ్యాథ్స్ అసిస్టెంట్లు ఈరోజు తయారవగలిగారు. అలాగే భాస్కర్ రావు మేషర్ పనిచేసిన ఏ స్కూల్లో కూడా ఆయన పనిచేసేటప్పుడు వెళ్ళే బ్యాచీల్లో చాలామంది ఇంగ్లీష్ సబ్జెక్టు వైపు మొగ్గు చూపడం మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. ఇది ఆ విషయంలో అది ఒక్కటే ఆయన తాలూకా కెరియర్కి చెప్పగలిగినటువంటి ఒక చిన్న మచ్చు తొలక. సర్వసాధారణంగా ఏ విద్యార్థి కూడా ఇంగ్లీష్ అనేసరికి భయం పొందినటువంటి విద్యార్థి తీసుకోవడం నేను చూశాను. ఈ ఒక్క విషయంతోనే మిగతా విషయం అంతా కూడా అర్థమైపోద్ది. ఇక భాస్కర్ రావు మేషారులో ఉన్నటువంటి విద్యార్థులకి మీ సబ్జెక్టులోన, అలాగే మీ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి డిసిప్లైన్ విషయంలో కూడా కొన్ని సలహాలు ఇస్తూ ఈ ఉపాధ్యాయులుగా ఈ స్కూల్ని, మన గ్రామాన్ని, మన గ్రామం తాలూకా విద్యార్థుల్ని మీరు నిత్యం కూడా పరిశీలిస్తూ మీరు తీసుకున్నటువంటి ఎటువంటి చర్యలకైనా గ్రామ పెద్దలుగా, గ్రామస్తులుగా మేము అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఆత్మీయ సభ ఈరోజు పదవీ విరమణ చెందినటువంటి చదువుల భాస్కర్ మాస్టర్ గారు ఈ సమావేశం, ఈ వేదిక సభాధ్యక్షులు జడ్పీహెచ్ స్కూల్, హై స్కూల్ హెచ్ఎం గారికి, అట్లాగే సన్మాన ఈరోజు విరమణ సందర్భంగా భాస్కర్ మాస్టర్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి హిందూ గ్రామ సర్పంచ్ పెద్దలకు, ఆ భాస్కర్ మాస్టర్ గారు కుటుంబ సభ్యులకు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వేదిక ముందు మరి చదువుకునేటువంటి హిందూ గ్రామంలో పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతం అని చెప్తా ఉన్నా. ఒక కష్టతరమైనటువంటి సబ్జెక్టు. మరి అట్లాగే ఆయన డిసిప్లైను, పంక్చువాలిటీ ఆయన గొప్ప చెప్పకూడదు. మరి ఆయనతో కూడా నేను పనిచేశాను వాలంటీర్గా. లెక్కల సబ్జెక్ట్ అనేది ఆ రోజుల్లో తెలిసి లెక్కలు అనేది వారితో పాటు మేస్తారు, మీలా కాదు. అయితే మా ఊర్లో మాస్టర్ గారిని చూశాను. నేను చదివినటువంటి అటు ఇటు తిప్పడం అనేది ఎప్పుడు ఉండదు. ఆయన తర్వాత ఈ మాస్టర్ గారిని, భాస్కర్ మాస్టర్ని నేను ఆ రోజు వాళ్ళిద్దరిని కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నా. ఈరోజు క్రమశిక్షణ అనేది మనం ఉపాధ్యాయుల తాలూకా విద్యార్థిని అగ్రస్థానంలో, అంటే గొప్ప చెప్పకూడదు,
ఆయన సిన్సియారిటీ పంక్చువాలిటీ కారణం వాళ్ళ తల్లిదండ్రులేనండి. ఎక్కడున్నారో కానీ మహాత్ములు వాళ్ళు భగవంతుడితో సమాన వాళ్ళు. ఆ రామలింగం తాతయ్య గారు, ఆ నానమ్మ గారు అయితే వాళ్ళు భగవంతుడు ఎక్కడో అనుకుంటున్నాడు. వాళ్ళిద్దరు పేరెంట్స్ని బట్టి ఆయన డిసిప్లైన్, ఆయన ప్రవర్తన వచ్చిందని నేను అనుకునేవాడిని. మరి అలాగే ఆ టెక్నిక్స్ కూడా 8కి జాయిన్ అయ్యంటే 5 నిమిషాలతో మరి మిగతా మేషాలు విమర్శించడానికి కానీ ఏం డ్యూటీ లేదంటే ఆయన చదువు అయిన తర్వాత ఉపాధ్యాయుడు వృత్తి మిగతా ఏ అలిగేషన్స్ కానీ మన హిందువులోనే మీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చెప్పాలండి అని సభాముఖంగా ఆయన కోరిపించినందుకు ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ యొక్క స్టూడెంట్స్ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎంత చక్కనైనటువంటి మన అందరి మధ్యన కూడా మాస్టర్ గారు మాత్రం రాధాంలో ఉండకుండా ఎందులో ఉండి మా ఎందు హై స్కూల్లో మంది టీచర్స్ వస్తున్నారు. ఐ రిక్వెస్ట్ కైండ్లీ పీఈటీ సార్, పీడీ సార్, ఎందువా పీడీ సార్ మీ పిల్ల అది ఎంత తీవ్రతగా ఉందంటే వాళ్ళ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఫ్లెక్సీ మీద మీరు చూసారా లేదో ఏంటి క్యాప్షన్ ఇచ్చారంటే, నాడు మీ చేతి బెత్తం నేర్పిన కఠినమైన క్రమశిక్షణే నేడు మా ఉన్నత శిఖరాలకు పునాది, మా జీవితాలకు శ్రీరామ రక్ష. అంటే ఆ క్యాప్షన్ ప్రతి ఫ్లెక్సీ మీద ఉంది ఇంచుమించు. అదేంటని అడిగితే రాత్రి వాళ్ళు చెప్పింది ఇది. థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ గుర్తు సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ సాయిరామ్. సభకు ఇచ్చేసిన పెద్దలు, సర్పంచ్ గారైనటువంటి జోనాన్ మహర్షి గారికి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే గొలుగు రామల గారికి, మన అందరికీ నా యొక్క నమస్కారాలు, పేరు పేరున నమస్కారం చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు భాస్కర్ మాస్టర్ గురించి చాలా చాలా ఎక్కువగా చెప్పి ఉన్నారు. మరి నేను క్లాస్మేట్. తెల్లవారి స్కూల్కి వెళ్ళే టైంకి ఈయనేమో కళ్ళులో తనకంటూ ఒక చెరగని సువర్ణ పేజీని లిఖించుకొని చదువులకే ప్రతీకగా నిలిచిన ఆదర్శమూర్తి మీరు. 1992 సంవత్సరంలో ఎందువా గ్రామంలో ట్యూషన్లు ప్రారంభించి ఎంతోమంది భావి భారత పౌరులకు కంకణం కట్టుకున్నారు. ఆ రోజుల్లో మీ దగ్గర చదువుకోవడానికి పక్క గ్రామాల నుంచి కూడా విద్యార్థులు క్యూ కట్టేవారు. ట్యూషన్లు నిర్వహించినప్పుడే పిల్లలను క్రమశిక్షణలోనూ విద్యలోనూ ముందుంచేవారు. అందుకే మన పిల్లలు ఏ పాఠశాలకు వెళ్ళినా టాప్ ప్లేస్లో నిలిచేవారు. ఎందువా గ్రామంలో నేడు ఎంతోమంది ఉద్యోగులుగా, ఉన్నతులుగా స్థిరపడడం వెనుక మీ నిస్వార్థమైన కృషి ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంజూరైన కొత్తలో 2 ఎస్టీటీ ఉపాధ్యాయులు బదిలీలపై వెళ్ళిపోతే కొత్త పాఠశాలకు ఎవరూ రావడానికి ఇష్టపడలేదు. అటువంటి టైంలో, అటువంటి క్లిష్ట సమయంలో మీరు బాధ్యతలు తీసుకున్నారు. ఇంకా ఇక్కడ చాలామంది పాత విద్యార్థులు మదిల్లో గుర్తుంటాయి. 96, 97, 97, 98 బ్యాచెస్ విద్యార్థులకి ఆ రోజుల్లో మేము ఎలా చదువుకునే వాళ్ళమంటే కూర్చోవడానికి మరి తదుపరి భాస్కర్ మాస్టర్ చేశారు. కానీ ఆ విధంగా కాకుండా సరే, వర్క్ అంటే వర్షిప్, దైవాన్నే వర్క్గా భావించి ఒక మ్యాటర్ అంటే మరి ఒక రోల్ మోడల్ ఆఫ్ సబ్జెక్టు. లేదు చాలామంది ఇప్పుడు అన్నారు కదా ఇంగ్లీష్ మురళి మీకు తెలిసి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అతను కూడా ఈ మధ్యనే అంటే బయట పెట్టకూడదు కానీ ఇంగ్లీష్ మీద థీసిస్ మీద PhD చేశారు. దట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ అవర్ బిలవ్డ్ ఫ్రెండ్ భాస్కర్ రావు. మరి భాస్కర్ గారు అంటే హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం, శిగరం హై స్కూల్. ఆ చిన్నప్పుడు పొలాల గట్లలోను రైల్వే. పెద్దలకి నమస్సులు, పిల్లలకి ఆశీస్సులు. అలాగే వేదిక ముందు ఆశీలైన మేషారు శిష్యులు, బంధువులు అందరికీ శుభాభినందనలు. ఒక ఉపాధ్యాయుని యొక్క గొప్పతనం చెప్పాలి అని అంటే రోజులు చాలా.
రమేష్ గారి గురించి ఇక్కడ ఈ సభలో చెప్పడం అంటే తల్లి పుట్టింటి పోగొట్ట మేనమామ దగ్గర చెప్పినట్టు. ఏం చేతనంటే ఈ ఊర్లో నేను పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉపాధ్యాయునిగా పనిచేసి ఇంతమంది చేత శిష్యుల చేత మరియు గురువుల చేత కూడా గౌరవించబడుతున్నారు. మరి జోగినారాయణ మాస్టర్ గారు చదువు సూర్యుడు అస్తమించాడు అని అంటున్నాం. అస్తమించాడు అనుకోవడం మన భ్రాంతి. కానీ ఇలాంటి వాడు ధరణి విద్యార్థి ధరణి బడిలో ఉన్న నిత్య విద్యార్థి నరుడు ధ్వాంత విచ్చెత్తి నిత్య బోధకుడు గురుడు. చీకటిని తొలగడానికి సూర్యుడిలో రిటైర్మెంట్ అయినా అది వేరే విషయం. వారికి తిరిగి బోధించే అవకాశం ఉండదు. తమ జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే జరుగుతుంది. అంచేత మన ప్రధానోపాధ్యాయులు గారు చెప్పినట్లుగా ఈ పోస్ట్ మళ్ళా ఫిలప్ అయినంత వరకు కూడా ఆయన నిజంగా విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడ గౌరవం పొందడం విశేషం, పుట్టిన ఊర్లో గౌరవం పొందడం విశేషం. ఎక్కడెక్కడికో వెళ్తాం, వాళ్ళ చేత గౌరవించబడతాం, అది వేరే విశేషం. అది అంచేత భాస్కర్ రావు మేషార్ గురించిన పరిచయం నిజంగా నాకు తక్కువే. అప్పలరాజు మేషార్తో ఉన్నంత ఫిక్సింగ్ లేదు. నేను ఎక్కువ కాలం తరఫున ఆయన ఒక ఫ్లూయెంట్ అంటే ఇంగ్లీష్లో ఉండేటటువంటి పాండిత్య ప్రకర్ష అనేటువంటిది ఆ రోజు నేను అతను గుర్తించడం జరిగింది. ఓహో మా ఊరు వాళ్ళు ఇతను అనేటువంటి ఒక గుర్తింపుని పొందడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామం వారికి పదవీ విరమణ సందర్భంగా గ్రామస్తులు మరియు సర్పంచ్ సమర్పించిన సన్మాన పత్రం. శ్రీమత్ చదువుల వంశమంచదల సుశ్రీరమ్య తేజోమయ శ్రీమంతుండగు రామలింగమునకు సింహమ్మకున్ పుత్రుడై ప్రమంబప్పగ పుట్టినాడవట సంప్రీతిం ఉపాధ్యాయుడై శ్రీమద్ భాస్కరరాయ కీర్తుల సగం చిన్నందగా ఎందువన్ బోధనభ్యసనముల్ పూర్ణమౌ శ్రద్ధతో ఘనయ కుంఠిత దీక్షకరపువాడు వృత్తికంకితమౌజు విద్యార్థి సమితికి వాత్సల్య భావము పంచువాడు నెనరుల పంచుతు తన సహోద్యోగుల తలలోని నల్కగా తనరువాడు ఆత్మీయ వృద్ధులు అధికారులనినచో మిగుల వినమ్రుడై మెలగువాడు ఎల్లరకు నిష్ఠుడైనట్టి సల్లలితుడు కదరాయాఖ్య మృదుల హృదయ తత్వశోభితుడు ఉపాధ్యాయవరుడు క్రమశిక్షణ కూర్చుచు అక్రమ శిక్షణ సంగుచుండిగారపు శిష్యుల్ సమదమముల గొందక భ్రమ మరి ఏం లేదు, మీరేమనుకోవద్దు. మరి ఎట్టి పరిస్థితుల్లో రావాలని సార్ చెప్పారు. అదేంటి సార్ మీ ఫంక్షన్ మీరు ఏం పిలిస్తే మీరు రావాలి. ఎందుకంటే మాకు మీతోటి విద్యార్థులు పిలిచి ఉంటే ఏవో ఆహ్వానం లేదని మేము అంటాం. కానీ మీరు గురువుగా మీరు పిలిస్తే మీరు మీద మా పేరు లేట్ అవసరం అండి, కంపల్సరీగా వస్తామని చెప్పాం. అలాగే మేషార్ గురించి ఒక 2 విషయాలు. అతను అంకిత భావంతో, అంటే అతను గురువు గారు ఎవరో మనకు తెలియదు, కానీ అతను గురువు గారి దగ్గర అతను టీచర్ల దగ్గర అంత క్రమశిక్షణ అనేది ఈ జనరేషన్లో ఇప్పుడున్న పిల్లల్లో అప్పటికైనా ఆ విలువ ఉండేది కాదు. కానీ ఎక్కడ చదివేటప్పుడు భాస్కర మేషార్ అంటేనే మా పిల్లలు అయితే మా చెల్లెళ్ళు అయినా మా ఇతన పేరే తలుచుకుని ఉండేవారు.
అంటే ఉన్మేషల్ని కొద్ది మనం టీచర్స్ పదవీ విరమణ వీడ్కోలు పలకడానికి పెద్ద ఎత్తున విచ్చేశారంటే మేషాలు ఎంతమంది హృదయాల్లో తన యొక్క ముద్ర వేసుకున్నారనేది సుస్పష్టం అవుతుంది ఈరోజు. ఏ వ్యక్తికైనా సరే ఏ ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజు ఆ వ్యక్తికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఆ కుటుంబానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ నేను ఈ ఉద్యోగంలో నేను ఈరోజు జాయిన్ అవుతా ఉన్నాను. మొదటి ప్రాధాన్యతగా తన కుటుంబానికి ఆ రోజు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది. పదవీ విరమణ చెందినప్పుడు ఆయన ఈ కాలం 10 నిమిషాలు ఆగండి సార్, మాట్లాడతారు సార్ మాట్లాడిన తర్వాతే సన్మానాలు అవుతాయి. లేదు 10 నిమిషాలు ఆగాలి, 10 నిమిషాలు దయచేసి ఆగండి. బహుమతులతోనూ అలాగే ఇబ్బందికరం, మాకు షెడ్యూల్ డిలేట్ అవుతుంది సార్, దయచేసి మిగతా వాళ్ళు సహకరించండి. మధ్యలో ప్లీజ్ సహకరించండి. అవనిలోన తులసి మొక్కవోలు పేరు తెచ్చినారు ఎందువ గ్రామములో చదువుల గురువయ్య భాస్కరయ్య. అయ్యా అంటే తండ్రి, అంటే చదువు నేర్పినటువంటి విద్యార్థులకే కాదు తన సహోపాధ్యాయులందరికీ ఆయన విద్యలో తండ్రి అనేవాడు. చదువుల గురువయ్య భాస్కరయ్య. ఓహో 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 కానహేమీలను హైమందుగా తీర్చి, హైమావతి గారిలో ఉన్నారు మేడం, హైమావతి డ్రిల్ టీచర్ గారు. కానహేమీలను హైమందుగా మచ్చి, హైమన్ అంటే మేడ్ ఆఫ్ గోల్డ్, విద్యార్థులను బంగారంగా తీర్చిదిద్దారు. రామఫలములో మధుర భాషి, రామఫలం అంటే ఇంకా తెనాలి అనిపిస్తుంటుంది. రామారావు నేపథ్యంలో ఉన్నారు. సుగుణశీల మనసు వేద విలువలున్న వేదవత గారిలో ఉన్నారు. సుగుణశీల మనసు వేద విలువలున్న చదువుల గురువయ్య భాస్కరయ్య. సార్ ఒక కల్మషములేని కరుణ హృది కలుగు. మేషానికి కల్మషం లేదు, కరుణ హృదయము. ఎవరైనా పేదవాడు లేదా డల్ స్టూడెంట్ ఏమైనా రాదంటే సార్ నాకు అర్థం కాలేదంటే మళ్ళీ 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 చెప్పి ఆ యొక్క విద్యార్థిని మరి 100% తీర్చిదిద్దేటువంటి మనసు. అరుణ కిరణవేణు మాధవి దుర్గమే. అరుణ మేడం, కిరణ్ కుమార్, వేణు సార్, మాధవి మేడం, దుర్గమై, దుర్గారావు గారంటే నేను. అరుణ కిరణవేణు మాధవి దుర్గమై, వీళ్ళందరూ కోటలాగా తీర్చిదిద్ది విద్యార్థులందరినీ కూడా వారి మనసులో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కోట సూర్యకాంతి జ్ఞాన ప్రజ్వలింపజేసి, సూర్యనారాయణ గారు, మన నిత్యమ్మ గారు. సూర్యకాంతి, సూర్యుడి యొక్క కాంతి ఏ విధంగా ప్రపంచమంతా కూడాను ఎవరికైతే heartful and cardiac welcome you to give a valuable information and message to our students. ఉత్సవానికి విచ్చెక్కిన పెద్దలందరికీ నా యొక్క పూర్వపు విద్యార్థులకు అదేవిధంగా ఎందువ ఉపాధ్యాయ బృందానికి ఈ సభ మీద ఉన్న పెద్దలకు, విశిష్ట అతిథులకు, గౌరవ అతిథులకు అందరికీ
పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు అనేవి తెలియచేసుకుంటున్నాను. టుడే ఆఫ్టర్ I saw this event, my mind is going to black. I don't know what am I speak now. Actually 96లో ఈ స్కూల్కి గ్రామస్తుల యొక్క ప్రెజర్ మేరకే నేను రావటం అనేది జరిగింది. దానికి కూడా ఎందుకు గ్రామస్తులు అనేవారు నాకు ఎందుకు మా ఇంటికి వచ్చి మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ మా అన్నయ్య గారికి కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎందుకు ప్రెజర్ చేశారంటే, నేను 91లో బిఎడ్ కంప్లీట్ అయిన తర్వాత 92లో ఈ గ్రామంలో కొంతమంది ఉపాధ్యాయులతో ఖచ్చితంగా ఒక ట్యుటోరియల్ అనేది నడిపించాం. ఆ ట్యుటోరియల్లో నన్ను పెద్దవాడిగా ప్రిన్సిపాల్గా ఉంచారు. అప్పటి నుంచి పిల్లల్ని అనేది ఒక క్రమశిక్షణతో ట్యుటోరియల్లో మంచి విద్యాబోధన అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఈ గ్రామమే కాదు, పక్కన ఉన్న గెడకంచరం కానీ, సేతు భీమవరం కానీ, జగన్నాథ వలస కానీ, చెట్టుపొదలం కానీ, మధుపం ఆయా విలేజెస్ నుంచి మా యొక్క ట్యూషన్ సెంటర్కి అనేది వచ్చేవారు. అప్పట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి విద్యాబోధన అనేది చేయటం వల్ల ఆ ఫోకస్ అనేది విలేజర్స్ మీద పడింది. ఖచ్చితంగా మనం ఇతన్ని అవకాశం వచ్చింది కాబట్టి తీసుకుని వచ్చినట్లయితే ఈ పాఠశాల అనేది మరింత అభివృద్ధి చెందడానికి అవకాశము ఆస్కారం అనేది ఉంటుందని మా ఇంటికి వచ్చి గ్రామ పెద్దలందరూ కూడా మా నాన్నగారికి అమ్మగారికి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో కూడా నా స్వార్థం ఉంది. ఉన్న ఊరు కన్న తల్లి, నా గ్రామం, నా గ్రామాన్ని అనేది బాగు చేసుకునే అవకాశం అనేది ఒక అవకాశం అనేది వచ్చింది కాబట్టి భాస్కర్ రావు అంటే ఏమిటి, భాస్కర్ రావు ఏ విధంగా ఉంటారు. నా ఆశీస్సులు మీ అందరికీ కూడా, మీ పేషెన్సీని మేము పరీక్షించేటట్లుగా ఉన్నాం. కానీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మళ్ళీ ఈ పాఠశాలకి తన వంతు సేవలు అందించే చూడకండి. మీ పిల్లల్ని ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల చెప్తున్నాను, ఈ సౌదావకాశం వినియోగించుకొని ప్రతి ఒక్క పేరెంట్ మీ పిల్లల్ని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పి నెక్స్ట్ సన్మాన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. పేర్లను మీతో మమేకం అవుతాను. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు కూడా పూర్వపు విద్యార్థులు దయచేసి నా క్రమశిక్షణను మీరు ఖచ్చితంగా నా బాటని నడవాలని, ఖచ్చితంగా తర్వాత మీతో మమేకమై మీకు అవకాశాన్ని అనేది ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను ఎంతసేపు అయినా మీతో ఫ్రీగా స్పెండ్ చేస్తాను. టైం అనేది ఎక్స్ట్రా టైం అనేది స్పెండ్ చేస్తాను. అదేవిధంగా సభాముఖంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను, నా మావి గారు మా అక్కయ్య గారు ఏజ్ రిస్ట్రిక్షన్ అయినా కూడా అంత కష్టంతో నా యొక్క ఈ పదవీ విరమణ ఫంక్షన్కి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా యొక్క బ్రదర్ అయిన వెంకట్రావు గారు అంటే మీకు అందరికీ తెలుసు, ఒక దేవస్థానం యొక్క ఈవో అంటే ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఈవో అనేవారంటే నిరంతరం కూడా ప్రోటోకాల్లో ఉంటారు. ఆ రకమైన ప్రోటోకాల్లో ఉన్నా కూడా, అంత బిజీగా ఉన్నా కూడా నా గురించి నా యొక్క ఫంక్షన్కి అనేది ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఇంతవరకు కూడా ఆస్వాదించినందుకు ఖచ్చితంగా నా యొక్క
తోటళ్ళైన వెంకట్రావు గారికి, అదే నా మేనగోళ్ళైన మనోరమ్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బిజీగా ఉన్న నా యొక్క ఇంకొక తోటళ్ళైన శ్రీనివాసరావు గారు, అతను కూడా ఖచ్చితంగా ఉదయాన్నే 7 గంటలకి 7:30కి వచ్చి ఇంతవరకు కూడా ఉన్నారు, నాతో ఉంటున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఎలా తీర్చుకోగలం మీ రుణం? రం రం గురువీరం రం రం గురుధీరం. ఎలా మరచిపోగలమా మంచితనం? రం రం గురువీరం రం రం గురుధీరం. గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా. గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయొక ఆనమాలు. మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు. పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీ దయా. గురువర్యా గురువర్యా మీ బడులే మా అడుగులకిక గుడులయ్యా. గురువర్యా గురువర్యా మీ స్మృతులే మా ఎదలొదలని ముడులయ్యా. గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. రం రం గురువీరం రం రం గురుధీరం. రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం. ఎలా తీర్చుకోగలం మీ రుణం? సెలవంటూ వెళ్తున్నావా? సేవలన్నీ తీర్చి నువ్వు ఇంటికి బాట పట్టినావా? 30 ఏళ్ల కొలువులోన మురిపెంగెలిపించినావు. ఆఫీసంతా నీ సంతకమై జలపకం మిగిల్చినావు. జోహారులో మా అయ్యకు శతకోటి వందనాలు. పొద్దుగాల ఎండనక పొద్దుపోతే వాననక కష్టంనే నమ్ముకొని కర్తవ్యం సాగించినవు. వచ్చినోళ్ళ కష్టమేరిగి నవ్వుతూ పలకరించినావు. ఆపదలో ఉన్నోళ్లకు
నిలబడ్డవు. నీ చేతి కలం సాక్షి ఎందరో బతుకులు మారెనురా. నీ నీతి నిజాయితీ మా అందరికీ దారి చూపెనురా. జోహరులమ్మో అయ్యా కవియకు జోహరులమ్మో అయ్యా. సహోద్యోగులందరినీ కన్న బిడ్డలే చూసినవు. కష్టమొస్తే నేనున్నానని ధైర్యాన్ని నింపినవు. ఫైళ్ళ గుట్టల మధ్యన పూల మొక్కవై పూసినవు. పదవిని గౌరవించి మా గుండెల్లో నిలిచినావు. కుర్చీ ఖాళీ అవుతున్నా నీ స్థానం మారదులే. నీవు చేసిన మంచి పనులు మర్చిపోతే ఒప్పుకోదులే. ఇన్నాళ్ళు పని ఒత్తిడి ఇకనైనా తీరని మీ మనవలు మనవరాళ్లతో పండగకాలం గడపని. ఆరోగ్యంగా పాడుకొని ఆనందంగా ఉండనీవు. నూరే అళ్ళు చల్లగా దీవెనలు అందుకోనీవు. వెళ్ళి రాబోయి అయ్యా మళ్ళీ మళ్ళీ కలవాలి. నీ నవ్వుల వెన్నెలా మా పైన ఎప్పుడు ఉండాలి. ముగింపు సెలవంటూ వెళ్తున్నావా? సేవలన్నీ తీర్చి నువ్వు ఇంటికి బాట పట్టినావా? వారిచే తీర్చిదిద్దబడిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా సన్మానపూర్వకంగా
సరే కొంచెం వెనక్కి ఉండాలి ఇలాగా అందరూ సరిపోరు. శ్రీ రజదాద్రి వాసు కృప శ్రీల నసరి చుండగన్ నేరుపు చిత్రము చదువు నేర్పిన భాస్కర రూపమానతుల్ ఒకసారి చూడాలి. సరే చూడండి చూడండి బాలల బంధువుకు చూడమందున చెలగినారు చదువులు గురువుల నడవడిక నసగు మాన్య చరిత భాష ఆంగ్ల Confidence, values of courage. Years may pass, classrooms may change, and life may take us far away. But your teaching will echo in our decisions. You are never fail. Thank you for your sacrifices and your dedication and your unconditional support. Sir, you may. ఓల్డ్ స్టూడెంట్ భాస్కర మాస్టర్. మేషార్కి మేషార్కి నమస్కారం. ఆల్ సబ్జెక్టు చెప్తుండేవారు, ముఖ్యంగా ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు అనమాట. అయితే మాకు తెలిసి తెలియని వయసులో ఆ రోజుల్లో మాకు సిఎల్ లెటర్ రాయాలని కూడా తెలియదు. సిఎల్ లెటర్ రాయాలి, సిఎల్ లెటర్ రాకపోతే తర్వాత రోజు అనేది పనిష్మెంట్ ఉండేది అనమాట. అంటే డిసిప్లైన్ ఆ విధంగా మాకు పరిచయం చేశారు సారు. తర్వాత సార్ ఎప్పుడు కూడా ఒక మాట అనేవాడు, ఆయన చెప్పిన సబ్జెక్ట్ రాకపోతే ఇంగ్లీష్ మాస్టర్గా నేను ఫెయిల్యూర్ అయినట్లు గురునాథ్, మీరు ఖచ్చితంగా రావాలి. అది 2 రోజులు అవని 3 రోజులు అవని.
మేమందరం భాస్కర్ మాస్టర్ అండ్ టీం ఒక 6-7 ఉండేవాళ్ళమే. మేము డిగ్రీ చేసి ఖాళీగా ఉండేవాళ్ళం. అప్పటికే మాస్టర్ సర్వీస్ ఉన్నారు. న్యూస్ పేపర్ చదువుకొని కాలక్షేపం చేసే సమయంలో మాస్టర్ మాకు ఒక ఐడియా ఇచ్చారు. మీరందరూ డిగ్రీ హోల్డర్స్ కదా, ఖాళీగానే ఉన్నారు, భాస్కర్ మాస్టర్ ఆల్రెడీగా ట్రైనింగ్ అయి ఉన్నారు, ఒక ట్యూషన్ సెంటర్ పెట్టాలి అని ఒక్క ఐడియా మాకు ఇచ్చారు ఆయన. ఆ ఐడియా ఆయన చెప్పి 10 years లో మాకు ఇప్పుడు స్కూల్లో మేము ఎంత అవలీలగా మా వృత్తిని కొనసాగిస్తున్నామంటే ఆ ట్యూషన్ సెంటరే. దాని వెనుక మీకు పరిచయం చేయలేకపోయాం, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక పద్యాన్ని చెప్తారు. అదే పద్యాన్ని భాస్కర్ సార్ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇన్ని సంవత్సరాలు తన యొక్క సేవా సర్వీస్ కోసం అందులో మనం తెలుసుకోవచ్చు. అదేంటంటే రాజు మరణించునొక తార రాలిపోయే, కవి మరణించునొక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, కవి జీవించు ప్రజల నాల్కలయందు. ఆర్తి ఆవేశం కలిగినటువంటి గొప్ప కవి గుర్రం జాసుల గారు చెప్తారు, ఒక రాజు మరణిస్తే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి సబ్జెక్టునే ఆయన ప్రతి పిల్లలు ఇందాక ఎవరో 2024-25 ఎవరో పిల్లలు వస్తా ఉన్నారు సార్. ఇప్పుడు లాస్ట్ ఉన్నా సరే మీరు ఒకసారి ఉపేంద్ర వేగంగా రావాలి. ఉన్నత స్థానంలో ఉంది కూడా నా పదవీ విరమణ ఫంక్షన్కి అనేది వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చూసి ఆనందించాలో బాధపడాలో అర్థం కావడం లేదు. 96 గత స్మృతులు అనేవి ఒకసారి నా మనస్సు నందు దోబూచులాడుతున్నాయి. మీ పైన నేను క్రమశిక్షణలో కఠినతరంగా ప్రవర్తించినా కూడా మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ నాకు ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా మీ తల్లిదండ్రులు అనేవారు నాకు సహకరించటం వల్ల నేను ఆ విధంగా విద్యలో మీకు కొంత కఠినతరమైన విధానాలు అనేవి అమలు చేశాను. ఈరోజు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, నా కఠినతరమైన ఈ క్రమశిక్షణ అనేది నా యొక్క ఈ విద్యార్థులు అనేవారు ఈ స్థాయిలో ఉండటం నాకు చాలా గర్వంగా భావిస్తున్నాను. అయితే అందరూ కూడా ఒకే స్థాయిలో ఉంటారని కాదు. IIM ఇన్స్టిట్యూషన్స్లో MBAకి వెళ్ళాలనే ఆకాంక్షతో నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫర్దర్ కెరీర్ అనేది బాగుంటుంది అనే ఉద్దేశంతో. అదేవిధంగా మా పాప విషయానికి వస్తే లిఖిత, మా పాప 10th వరకు కూడా మా బాబులాగే నా అండర్లోనే చదివించుకున్నాను. ఇంటర్మీడియట్కి మాత్రమే కాలేజీకి పంపించాం. ఇంటర్మీడియట్ అనేది నారాయణలో చదివిన తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ రావటం వల్ల గాయత్రి
కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ బ్రాంచ్ చేసి అందులో యుఎస్ఏ డిలైట్ కంపెనీ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఆమె గత 2 సంవత్సరాల నుంచి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. ఇది నా యొక్క కుటుంబం. అయితే ఇంకొకటి కూడా, నేను ఈ స్థాయి నా చదువుకి ఖచ్చితంగా ప్రోత్సాహం అనేది చేశారు. అదేవిధంగా నాకు బ్రదరు నా యొక్క బిఎడ్ అయిన తర్వాత ఊళ్ళోనే ట్యూషన్ సెంటర్ పెట్టావా. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్యూషన్ సెంటర్లో నాకు ఆర్గనైజ్ చేసి మనవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నెల పంచుకునే వాళ్ళం. ఒక నెల 25 రూపాయల 25 పైసలు వచ్చాయి ఒక్కొక్కరికి జీతం. అంటే జీతానికి అక్కడ మేము ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. వెంకటరమణ మాస్టర్ కానీ, సింహన్న మాస్టర్ కానీ, నేను కానీ, అదేవిధంగా గణపతి మాస్టర్ కానీ, మా బ్రదర్ అయిన అప్పలరాజు మాస్టర్ కానీ, ఏ ఒక్కరు కూడా అక్కడ డబ్బుకి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. కేవలము మన ఊరు మన పిల్లల్ని. 2 తాటాకు షెడ్లు ఉండేవి. అప్పుడులో ఏదో చెప్పేవారు అనమాట. తాటాకుల్లో అదే 2 తాటికమ్మలు షెడ్లు వేశారు. రెండోది కూర్చోడానికి అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ బైఫర్కేషన్ అయినప్పుడు 2 కుర్చీలు 2 బోర్డులు ఇచ్చారండి. గుర్తుందో లేదో అందరికి. 96, 97 బ్యాచ్లు అంత 3 బ్యాచ్లు. 2 కుర్చీలు 2 బోర్డులతో చదివాము. ఆ ట్యూషన్స్ అనేవి ఒక మన హిందూ విద్యా ప్రస్థానంలో ఒక దిక్సూచిలాగా అయ్యారు. ఆ ట్యూషన్స్ మొత్తం ఎక్కడెక్కడో వచ్చేవారు. కాబట్టి ఉపాధ్యాయులు అయ్యాము. ఇప్పుడు మా పిల్లలు ఎంత మాకు గౌరవిస్తున్నారో మాకు తెలుసు. కాబట్టి చేయించుకొని చెన్నై, బెంగళూరు, మన ఉపేంద్ర ఉన్నాడంటే చెన్నై వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు. ఎక్కడెక్కడో రిజర్వేషన్ చేసుకొని ఆయన గురించి వచ్చారని అంటే ఓకే అందరూ ఒకసారి ఎలా చూడాలి చూడండి సార్ అలాగా. ఓకే రెడీ స్మైల్ ఒకసారి. ఓకే స్మైల్. వాళ్ళందరికీ కూడా మా ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మీ పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానాలు రావాలని మా అందరూ ఆశీస్సులు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ.